ఆ బహువృద్ధాప్యంలో జకర్యా గారితో దేవుడు మాట్లాడాడు. జకర్యా ఆయన వంతు వచ్చింది. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ యొక్క ధూపం వేసేటువంటి సమయంలో దేవదూత ప్రత్యక్షమైంది. జకర్యా గారితో మాట్లాడింది. ఏమని? ఇదిగో నీ గర్భమున ఒక బిడ్డ పుడతాడు, అతడి తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు. హల్లెలూయా. ఈ పాప క్షమాపణ ఒప్పిస్తాడు, అందరినీ కూడా దేవుని మార్గంలో నడిపిస్తాడు అని చెప్పి ఒక ప్రవచనం కదా. కానీ అది ఎప్పుడు నెరవేరిందండి? బహువృద్ధాప్యంలో. అవునా కాదా? అంటే ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? నీకు ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. నువ్వు బ్రతికి ఉండగానే నీ బిడ్డల పక్షాన దేవుడు ఏం వాగ్దానం చేశాడో, నీ పక్షాన దేవుడు ఏం వాగ్దానం చేశాడో అది నువ్వు బ్రతికి ఉండగానే చూసేస్తావు. అదండి గత సంవత్సరం దేవుడు మా అంతా మాట్లాడే. నువ్వు చూస్తావు. దేవుడికి చెప్పాడు కదా, నీ బిడ్డల్ని నేను ఒలీవ మొక్కల వలె దీవిస్తాను. ఆయన భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అది నువ్వు చూస్తావు. కానీ ఇంతవరకు చూడలేదు. కానీ దేవుడు అన్నాడు నువ్వు చూస్తావు. సిమియోనుతో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అతను చనిపోక ముందే లోకరక్షకుడైనటువంటి యేసయ్య, మత్తయి సువార్తలో ఉంది కదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్తలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. అవునా కాదా? మత్తయి సువార్తలో ఉంటుందండి. 1:21 ఉంటుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. ఆ యొక్క కన్యక గర్భం ధరించటం కొరకు, ఆ యొక్క లోక రక్షకుడు రావటం కొరకు, పాప విమోచన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు. ఎందుకండి యేసు? ఆయన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. దేని కొరకు సిమియోను గారు ఎదురు చూస్తున్నారు? దేని కొరకు? ఇశ్రాయేలీల విమోచన కొరకు. వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఇశ్రాయేలీల విమోచన కొరకు భక్తితో శ్రద్ధతో ఆ దేవుడిచ్చినటువంటి వాగ్దానం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇశ్రాయేలీల విమోచన కొరకు. అంటే లోకరక్షకుడు వస్తాడు, కన్యమరియ గర్భాన్ని జన్మిస్తాడు, ఆయన పరిశుద్ధుడుగా ఉంటాడు, మాకు పాపముల నుంచి శాపముల నుంచి విడిపిస్తాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మాకు పాపానికి విమోచన ఉంటుంది. ఆదాము అవ్వ దగ్గర నుంచి వచ్చినటువంటి శాపం పాపం కొట్టివేయబడాలంటే ఒక వ్యక్తి వస్తాడు, ఆయనే మెస్సయ్య. ఆయన వస్తాడు, ఎదురు చూస్తున్నాడు అండి. చివరికి ఎప్పుడైందో తెలుసండి? ఒకానొక రోజు వచ్చింది. ఆ రోజు ఎప్పుడు అంటే ప్రభువుకి ఆయన ప్రతిష్ఠిస్తున్నారు. 2 గువ్వ పిల్లలను తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుష్యుడు ఉండేనో. ఎవరండి అతను? ఎవరతను? ప్రవక్త? యాజకుడా? ఎవరమ్మా? నేను చదివాను కదరా. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుష్యుడు ఉండేను. ఒక మామూలు వ్యక్తి అండి. ఆయన ఒక ప్రవక్త కాదు, ఆయన ఒక యాజకుడు కాదు, ఆయన ఒక బోధకుడు కాదు, ఒక సామాన్య విశ్వాసం జీవితంలో ఇంకా ఎదిగినటువంటి స్థానంలో ఉన్న నీతిపరుడు. హల్లెలూయా. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండెను. హల్లెలూయా. అవి 2 మనలో ఉన్నాయా? దేవుని కొరకు నిరీక్షించేటువంటి హృదయం మనలో ఉందా? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. నువ్వు కనిపెడుతున్నావా? కనిపెట్టేటువంటి లక్షణం మనలో ఉందా? ఈ రోజు వాక్యం తీసుకోవటం, లేకపోతే ఈరోజు దేవుడితో మాట్లాడడం రేపు అయిపోవాలి. అవ్వకపోతే నేను దేవుడిని వదిలేస్తాను. ఈ మధ్య నేను ఎక్కడో విన్నట్టున్నాను. కరెక్ట్ లేదమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయం రాంగ్. దేవుడు ఈ రోజున అందుకే మరలా నేను ఈ వాక్యం ధ్యానించక మునుపు గత వారం నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ప్రభా 31 రాత్రి మళ్ళీ ఈ వాక్యం ఏం చెప్తాను ప్రభా. కానీ ఈ రోజున వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నా హృదయంలో మంట కలిగిందండి. హల్లెలూయా. చెప్తాను ఈరోజు మాట్లాడింది. ఇది పోయిన సంవత్సరం దేవుడు మనతో మాట్లాడింది. హల్లెలూయా.
యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. హల్లెలూయా. ఆనాటి కాలంలోనే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డాడు. ఈ రోజున మనం ఏ ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నాం? మన సొంత ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన క్రియలు, మన పద్ధతులు, మన మనసు, వీటి ప్రకారం మనం వెళ్ళిపోతున్నామేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండమ్మా. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా, నేను నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? అయిపోయింది, టైం అయిపోయి. ఆయన ఏదైతే వాగ్దానం పొందుకొని ఉన్నాడో ఆ టైం అయిపోయింది. ఇప్పుడు నేను సమాధానంగా వెళ్ళిపోతాను. దేనిలోకి? మరణంలోనికి. దేవా, నువ్వు నాకు ఏదైతే వాగ్దానం ఇచ్చావో ఆ వాగ్దానాన్ని చూశాను. ఆత్మవస్త్రుడితో ఉన్నాడు. పారవర్షముతో, ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి ఆ పసి బాలుని ఎన్ని రోజులు బిడ్డండి? ఎన్ని రోజులు బిడ్డమ్మా? ఈ మరియమ్మ యోసేపులు తీసుకొచ్చేసరికి ఎన్ని రోజులు బిడ్డో తెలుసండి? ఈ యొక్క మొదటి వచనంలో ఇందాక మనం చదివాం 21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. ఈ మాట పట్టుకుని చాలామంది అంటారు 8వ రోజు వచ్చాడు. కాదు కాదు కాదు, చాలా తప్పు. 8వ రోజు అక్షరాల కాదండి. 8వ రోజు ఆయనకి నామకరణ చేశారు. కానీ మరలా ఎప్పుడు వచ్చాడంటే మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు శుద్ధీకరణ దినములు అయిపోయినాయి అండి. 8వ దినాన నామకరణం చేయబడింది. ఈ యొక్క శుద్ధీకరణ దినములు ఎప్పుడు ఇశ్రాయేలీల కంటే ఖచ్చితంగా 40వ రోజున. 40 రోజులు. 40వ రోజున ఆ బిడ్డని తీసుకుని 2 పావురపు గువ్వ పిల్లలను తీసుకుని, చూడండి, ధర్మశాస్త్రం అందు చెప్పబడినట్లు గువ్వల జతలనైనను 2 పావురపు పిల్లలను బలిగా సమర్పించుకున్నటకు వారు ఆయనను యెరూషలేములోనికి 2 పావురపు పిల్లలు, ఆ గువ్వ పిల్లలు పట్టుకుని, వాళ్ళు ధనవంతులు కాదండి, అక్కడికి వచ్చారు బలి అర్పించటానికి, ఆ బిడ్డని దేవాలయంలో ప్రతిష్ఠించటానికి. 40వ రోజున వచ్చినప్పుడు అదే సమయంలో సిమియోను గారు ఉన్నారు. ఎప్పుడైతే ఆ బిడ్డ ఎదురవుతున్నాడో అంతమందిలో యెరూషలేములో ఎప్పుడు కిటకిటలాడిపోతూ ఉంటారండి. మొక్కుబడులు చెల్లించుకునేవారు, లేకపోతే బలి అర్పణలు ఇచ్చుకునేవారు, దేవునితో దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకునేవారు, పండగలు ఆచరించేవారు. ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. కానీ అంతమందిలో ఈ బిడ్డ యేసు అని ఆయనకి ఎలా తెలిసింది? పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడో ఆ బిడ్డని ఆ యొక్క మరియ యోసేపులు తీసుకుని వచ్చినప్పుడు, ఆ బిడ్డ చేతిలో పెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చూడండి ఆయన ఏం మాట్లాడాడు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచుండే నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఎంత ప్రవచనం చూడండి. తన భవిష్యత్తు అంతా చెప్పేస్తున్నాడు. తను ఏం చేయబోతున్నాడో, అన్యజనులందరూ ఆయన ద్వారా ఎలా రక్షించబడతారో, ఎలా విడిపింపబడతారో, ఇశ్రాయేలీయులకు మహిమకరముగాను, అంటే ఇశ్రాయేలీయులకు విమోచన. కారణం ఆయన రక్తం కారుస్తాడు. ఆయన ద్వారా ప్రతి ఒక్కరి పాపములు క్షమించబడతాయి, శుద్ధీకరణ జరుగుద్ది. అటువంటి నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. హల్లెలూయా. ఆ బాలుడైనటువంటి ఆ పసిబిడ్డను పట్టుకుని, అయ్యా, నీవు చేసినటువంటి ఆ ప్రమాణం ఇప్పుడు నేను చూశాను, నువ్వు చేసినటువంటి ఆ రక్షణ కార్యం నా కన్నులారా నేను చూశాను తండ్రి, నీకు వందనాలు, ఇక నేను సమాధానంతో వెళ్ళిపోతున్నాను. ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడో. ఇంకో మాట చెప్తాడు చూడండి. యోసేపును ఆయన తల్లి అయిన మరియను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఆయన ఎందుకు నియమింపబడ్డాడో, ఆయన ఎందుకు పరలోకా నుంచి భూలోకానికి వచ్చాడో, అసలు ఆయన ఎవరు,
ఆయన చేసేటువంటి కార్యాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పేస్తున్నాడండి. చెప్పేసి ఇంకో మాట అంటున్నాడు చూడండి. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఏం చూస్తున్నాడండి ఆయన? ఆ తల్లితో అన్నాడు, అమ్మా, ఈ రోజున నీ బిడ్డని పొత్తిళ్ళతో ఎత్తుకొని వచ్చావు కదా, ఒకానొక రోజున నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకుపోతుంది, అంత బాధ నువ్వు అనుభవించబోతున్నావు. ఎప్పుడండి? సిలువేసినప్పుడు. ఆ సిలువేసినప్పుడు, ఆ సిలువ మీద తన కుమారుడు వేలాడుచున్నప్పుడు ఆమెకేం అర్థం కావట్లేదండి. ఇలా నా బిడ్డను నేను చూడడం కోసమేనా ఇంత కష్టపడ్డాను, ఇన్ని నిందలు అనుభవించాను, నా తల్లిదండ్రులు ఎదిరించాను, నా భర్త కాబోయే భర్తను ఎదిరించాను, ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టబడేటువంటి ఆ శిక్ష ఉంది, దానికి నేను సిద్ధమైపోయానే. ఈ రోజున నా బిడ్డ నిస్సహాయ స్థితిలో భూమికి ఆకాశానికి మధ్యలో ఈ సిలువ మీద వేలాడడానిక, నా బిడ్డ చనిపోవడానిక? ఎందుకు ఇటువంటి నిస్సహాయ స్థితిలో నా బిడ్డ ఉంటే నేనేమి చేయలేకపోతున్నానే, ఎందుకా అని ఆమె ఏడుస్తుందండి. ఒకానొక రోజున. ఎప్పుడండి అది జరిగింది? ఎప్పుడు? 33 సంవత్సరాల తర్వాత. కానీ ఈయన ఏం చెప్తున్నాడు అంటే, పుట్టి 40వ రోజునే ఆయన ఏం చేస్తున్నాడో దేవుడు సెలవిచ్చేశాడు. హల్లెలూయా. 33 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటిదే ఒక సామాన్య మానవుడైనటువంటి ఆ వ్యక్తి చూస్తే నీ జీవితంలో ఏం జరగబోతుందో దేవుడు చూడలేడా? నీ జీవితం ఎలా ఉందో, నీ అంతరంగం ఎలా ఉందో, నీ జీవితంలో జరగబోయేటువంటి విషయాలు ఎలా ఉన్నాయో దేవుడు చూడ్డా? దేవుడికి తెలీదా? దేవుడికి మరుగైనదంటే ఏదన్నా ఉందా? అవన్నీ చూసి యోసేపు మరియమ్మలో ఆశ్చర్యపోతున్నారండి. ఇది పోయిన సంవత్సరం 31న జరిగినటువంటి వాగ్దానం. దీనిలో ఏం వాగ్దానం ఉంది అని మీరు అనుకోవచ్చు. పర్ఫెక్ట్గా, ఖచ్చితంగా, స్పెసిఫిక్గా నేను స్వరం విన్నానండి. ఇక్కడే నేనెంతో కంగారుగా వస్తున్నాను. ప్రభువా, నాకు ఫుల్గా వాక్యం అందలేదు. నాకు దాని మీద నాకు గ్రిప్ దొరకలేదు ప్రభువా. నేనేం చేయాలి? అప్పుడు మాట్లాడాడండి దేవుడు సిమియోను గురించి. సిమియోను ఎలాగైతే లోక రక్షకుడు అయినటువంటి ఆ యేసయ్యని చేతులతో ఎత్తుకుని ఆయన మొదటి రాకడను చూశాడో, ఇక్కడ ఉన్న నువ్వు, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా యేసయ్య రెండవ రాకడలో మీరు ఎత్తబడతారు. ఆ రెండవ రాకడలో వధువు సంఘములో ఆయన వరుడుగా వస్తున్నప్పుడు ఆ వధువు సంఘములో ఎత్తబడేటువంటి గుంపులో ఆ యేసయ్యని మీరు కళ్ళారా చూడబోతున్నారు. ఇదే ఈ సంవత్సరపు వాగ్దానం. దేవుడంత స్పెసిఫిక్గా మాట్లాడాడండి. ఎందుకు మర్చిపోతున్నారు? నువ్వు ఎత్తబడతావు, నీకు సంతోషం లేదా? నువ్వు విడవబడవు, నీకు సంతోషంగా లేదా? ఆ వధువు సంఘములో ఉంటావు, నీకు సంతోషంగా లేదా? ఆ గొర్రెపిల్ల మహోత్సవంలో, ప్రకటన 19లో ఆ గొర్రెపిల్ల మహోత్సవంలో 7 ఏండ్ల విందులో నువ్వు ఉంటావు, నీకు నమ్మకం కలగట్లేదా? దేవుడు ఇంత బలంగా మాట్లాడాడే, ఎలా మర్చిపోతున్నామ్మా? ఇదంతా గత సంవత్సరం దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట. నువ్వు ఉంటావు, నువ్వు చూస్తావు, నేను రావటం చూస్తావు. ఆ సిమియోను గారు ఆ మొదటి రాకడ బాలుడైనటువంటి యేసయ్య మొదటి రాకడ చూశాడు. నువ్వు రెండవ రాకడని చూడబోతున్నావు. రెండవ రాకడలో సిమియోను అంటే ఆ మొదటి రాకడలో సిమియోను గారు నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడైనటువంటి సిమియోను గారు ఆ పసి బాలుడైనటువంటి బిడ్డను పట్టుకొని ఎంతగా సంతోషించి ఉల్లసించాడో, నువ్వు అదే రీతిగా రెండవ రాకడలో నువ్వు ఎత్తబడుతున్నప్పుడు నువ్వు అంత సంతోషిస్తావు. నీ హృదయంలో అంత ఆనందముతో ఉంటుంది. నీ దుఃఖమంతా కొట్టివేయబడుతుంది. ఈ లోకములో ఏది నీకు గుర్తురాదు. నువ్వు ఎత్తబడతావు. నీకున్నటువంటి నిందలు, అవమానాలు, కష్టం, వ్యాధి, వేదన, ఇవన్నీ ఇంతకాలము నువ్వు నిరీక్షించిందంతా కూడా నువ్వు మర్చిపోతావు. ఎప్పుడు ఆయన ఆకాశం నుంచి దిగిరాబోతున్నాడు. మధ్య ఆకాశం నుంచి ఆ యొక్క దేవదూతల సమూహంతో ఆయన వస్తున్నప్పుడు పెండ్లి కుమార్తెగా నువ్వు ఎత్తబడతావు. ఇదే నీకు ఇచ్చేటువంటి సందేశం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన సందేశం అండి. నువ్వు వస్తావు, మధ్య ఆకాశంలోకి నేను తీసుకుని వెళ్తాను. నువ్వు వధువుగా ఉంటావు. పెండ్లి కుమార్తెగా నా పక్కన నేను పెండ్లి కుమారుడిగా ఉంటే నువ్వు పెండ్లి కుమార్తెగా ఉంటావు.
నేను వరుడుగా వస్తున్నాను, నువ్వు వధువుగా సిద్ధపడి ఉంటావు. ఆ సిమెయోను గారు ఆ పసిబిడ్డను చూసి ఎంత సంతోషించాడో, నీవు కూడా ఆ రెండవ రాకడలో యేసయ్యని నువ్వు చూసినప్పుడు, ఆయన రాకడలో నువ్వు ఎత్తబడినప్పుడు సిమెయోను గారి హృదయము ఎంత సంతోషించిందో, ఎంత ఉల్లసించిందో, ఎంత ఆనందంతో నింపబడిందో, నువ్వంత ఆనందంతో నింపబడతావు. ఇదే ఈ సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. పోయిన సంవత్సరం 2024 కదమ్మా వస్తుంది అనగా, అప్పుడంటే 2023 డిసెంబరు, 2023 డిసెంబర్ 31వ తారీఖు మీరు రాసి పెట్టుకోండి. నేను ధైర్యంగా చెప్తాను, పులిపీఠం దగ్గర ఉండే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన సందేశం. మరి ఈ రోజునేంటి? గత వారం రోజుల నుంచి నాకు దేవుడు చెప్తున్నాడు అండి, కానీ నేను అటువైపు వెళ్ళలేదు. ఇదే సందేశంలోంచి మరలా నేనేం చూడగలను ప్రభా? ఇప్పుడు చూస్తాం, చూడండి. అదే లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం. ఆ తల్లితో మాట్లాడేశాడు కదా. ఆ తర్వాత అంటే ముందు ఒక వచనం, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. అంటే 33 సంవత్సరాల క్రితం జరిగేటువంటి సంఘటనే ఒక వ్యక్తి, ఒక మామూలు మానవుడే చూడగలిగితే నీ జీవితం ఎలా ఉంటుందో, నీ పట్ల ప్రణాళిక ఎలా ఉందో అవన్నీ దేవుడు చూసేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాం. 36. మరియు ఆషేరు గోత్రికురాలును పెనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరముల విధవరాలయ్యుండి దేవాలయము విడవక ఉపవాసములతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ ఘడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములు విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను ఊరికి తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. ఈరోజు వర్తమానం ఏంటి? ఈరోజు వాగ్దానం ఏంటి? ఈరోజు సందేశం ఏంటి? ఈరోజు దేవుడు నీలో నుంచి ఏం కోరుకుంటున్నాడు? నిన్ను దేని కొరకు సిద్ధపరుస్తున్నాడు? నీతో దేవుడు ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి అన్నమ్మ మాట్లాడుతుంది. హన్నా కాదు అన్న. హన్నా కాదు. హన్నా ఎవరండి? హన్నా ఎవరమ్మా? సమూయేలు తల్లి కదమ్మా, సమూయేలు తల్లి. కానీ ఈమె ఎవరో తెలుసండి? అన్న. ఉత్తి ఆ తెలుసు కదా అన్న. ఈ అన్న ఎవరో తెలుసండి? నాకు వారం రోజుల నుంచి దేవుడు నాతో మాట్లాడతాను. ముందు నుంచే నేను అడుగుతా, ప్రవ్వా ఆ రోజు ఏంటి, ఈ రోజు ఏంటి, ఏం చెప్పాలి అని అడుగుతున్నా. అన్న గురించి ధ్యానించమంటే ప్రవ్వా 31వ రాత్రి ఆవిడేమో అన్నీ లాస్ అయింది కదా, ఆమె గురించి నేనేం ధ్యానిస్తాను ప్రవ్వా, అది నేనేం చెప్తాను 31వ రాత్రి అనుకున్నా. కానీ నేను ఎంత వాక్యం ధ్యానించిన ఇటే వస్తున్నాడు దేవుడు. అప్పుడు ఏదో ఉందని చెప్పి వచ్చానండి. అప్పుడు మాట్లాడాడండి దేవుడు. హల్లెలూయా. మనం లోబడినప్పుడే, మనం నమ్మినప్పుడే, మనం విశ్వసించినప్పుడే దేవుడు మనతో మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం. మరియు ఆషేరు గోత్రీకురాలు పెనూయేలు కుమార్తెయైన అన్న అను ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనుమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినది 84 సంవత్సరముల విధవరాలయుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు విధవరాలుగా ఉందండి? ఎన్ని సంవత్సరాలమ్మా? సరే, 84 సంవత్సరాలు కదా. అంతకుముందు వివాహం ఎప్పుడైందమ్మా? ఆమె కన్యత్వము భర్తతో ఎన్ని సంవత్సరాలు కాపురం చేసిందమ్మా? 7 ఏండ్లు. 7 ఏండ్లు తన భర్తతో కాపురం ఉంది. అంటే అప్పటికి ఖచ్చితంగా 12, 13 మధ్యలో ఆ బిడ్డ ఎదిగొస్తుంది. కాబట్టి 12 ఏళ్ళప్పుడు ఆ బిడ్డకి ప్రదానం చేస్తారు. 13 ఏళ్ళకి వివాహం చేసేస్తారు. ఈ మాట కూడా నేను పోయిన సంవత్సరం చెప్పాను, తలాంతుల గురించి చెప్పినప్పుడు కదమ్మా. 12 ఏళ్ళప్పుడు ఆ బిడ్డ ఎదిగొస్తుంది. ఎదిగొచ్చిన తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఎదిగొచ్చిన తర్వాత 12 ఏళ్ళకి ప్రదానం చేస్తారు. మరియమ్మకు కూడా అలాగే అయింది. 13 ఏళ్ళకి పెళ్లి చేస్తారు. 1 సంవత్సరం గ్యాప్ ఇస్తారు. ఆ గ్యాప్ దేన్ని ఏమంటారు? ఆ గ్యాప్ని ఏమంటారు? ఆ సంవత్సరం గ్యాప్ని ఏమంటారు? పరీక్షా కాలం. హల్లెలూయా.
అది మర్చిపోతే మన జీవితం అంతా వేస్ట్ అండి. అది మర్చిపోతే ఆ ఒక్క వర్డ్ మర్చిపోతే మన జీవితంలో మనం నిలబడలేమో, ఎదుర్కోలేమో, ఎదిరించలేమో సమస్యల్ని. పరీక్షా కాలం. ఎందుకు పరీక్ష కాలం అంటే మనందరికీ ప్రధానమైంది. ప్రధానం దేనికి సాదృశ్యం? బాప్తీసానికి. బాప్తీసం తీసుకున్న తర్వాత ఇప్పుడు యేసయ్య రావటానికి మధ్యలో ఉంది కదండి, ఈ కాలం అంతా పరీక్ష కాలం. ఈ కాలం అంతా నేను పరీక్షిస్తున్న టెస్టింగ్ పీరియడ్. ఇప్పుడు మన మాటలు, మన ప్రవర్తన, మన చూపులు, మన ఆలోచనలు, మన క్రియలు ప్రతీదీ పరీక్షా కాలంలో ఉన్నాం. ఆనాడు మరియమ్మ అయినటువంటి యోసేపుకి ప్రధానం అయిపోయిన తర్వాత స్పెసిఫిక్గా రాయబడింది ప్రధానం, వివాహం అని రాయబడలా. నీకు కూడా అంతే. ఇంకా వివాహం అవల. దేనికి? పరలోకానికి, ఆ యొక్క వరుడికి వివాహం అవటానికి. ఇప్పుడు నీకు బాప్తిస కార్యక్రమే జరిగింది. వివాహం ఎప్పుడవుద్ది? ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో 7 ఏండ్ల విందులో. అవునా? దేవునికి స్తోత్రం. అయితే ఈమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెండిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినది 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చాలా ఫాస్ట్గా వెళ్దామండి, టైం తక్కువ ఉంది. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7 ఏండ్లు భర్తతో కాపురం చేసిందండి. 13 ఏండ్లకు పెళ్ళయిందండి. 7 ఏండ్లు భర్తతో కాపురం చేసింది. ఆ 7 ఏండ్లు పక్కన పెడదాం. ఈ 13 ఏండ్లు ప్లస్ ఈ 7 ఏండ్లు టైం నాకు ఇది కావాలి. 13 ఏండ్లు ప్లస్ ఆ 7 ఏండ్లు. నాకు లెక్కలు రావు, కరెక్టే చెప్పండి. 20 అమ్మా ఎంతరా? అమ్మ, మా అమ్మ ఇంగ్లీష్లో చెప్పింది, అప్పుడు అర్థమైంది నాకు. హల్లెలూయా. నిజమమ్మా, నిజంగా నాకు తెలుసు, కానీ మీలో నుంచి లాగాలని చూస్తున్నా. 13 ఏళ్ళకి ఆ బిడ్డకు పెళ్ళయిందండి. 7 ఏళ్ళు కాపురం ఉందండి. 20 ఏళ్ళకి భర్త చనిపోయాడండి. మంచి వయసు అండి, మంచి యవ్వనం అండి. ఆమెకు అన్నీ తెలుసు. భర్తతో ఆ యొక్క సంతోషం తెలుసు, ఆ ఆశలు తెలుసు, ఆ ఆశల్లో బతకడం తెలుసు. కానీ 20 ఏళ్ళకి వితంతువుగా మారిపోయింది. 20 ఏళ్ళకి ఆమె జీవితం మొత్తం నాశనం అయిపోయింది. ఆమె ఆశలన్నీ కోల్పోయింది. ఆమె ఆశలన్నీ అడుగంటినాయి. ఆమె ఆశలు త్రుంచివేయబడినాయి. కానీ ఆమె ఎలా ఉందండి? 20 ఏళ్ళకి ఆమె తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసండి. విధవరాలు అయిపోయి దేవాని మందిరంలో ఎన్ని సంవత్సరాలు ఉందండి? 84. ఇప్పుడు 20 ప్లస్ 84 104. మా అమ్మాయి చూసారు ఎట్లా చెప్పేస్తుందో. దేవుని మందిరంలో ఎన్ని సంవత్సరాల నుంచి కనపడుతుందండి. తన వయసు ఎంత వచ్చింది? తన వయసులో ఎంత ఉంది ఇప్పుడు? అప్పుడే ప్రజెంట్ యేసు ప్రభుని ఎత్తుకున్నప్పుడు ఆమె వయసు ఎంత? కాదు నాన్న, మొత్తం కలిపే, అన్నీ కలిపే 84 ప్లస్ 20 104. 104 సంవత్సరాల వరకు కూడాను బహువృద్ధాప్యంలో ఉందండి. బహువృద్ధాప్యంలో ఉండి దేవుని మందిరమును విడిచిపెట్టకుండా కనిపెడుతూ ఉంది. నేను యెషయా గ్రంథం పోయిన వారం చెప్పినప్పుడు కూడా అన్న, చాలామంది రాజవంశీయులు ఏం చేశారో తెలుసండి. చాలామంది రాజవంశములు కన్యక గర్భము ధరిస్తుంది. ఆ యొక్క యెషయా గ్రంథములో మోషే గారు, మీకా గారు, ఎంతోమంది, దావీదు గారు, ఎంతోమంది ప్రవచనాలు ఉన్నాయి. నా కడుపున పుట్టాలి ఆయన, నా కడుపున పుట్టాలి అని. ఆనాటి కాలంలో చాలామంది వివాహం చేసుకోకుండా ఆగిపోయారండి. దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. ఏమీ తెలియని పిల్ల దగ్గరకు వచ్చేసాడు, మరియమ్మ దగ్గరికి. హల్లెలూయా. లోకం తెలీదు, లోకంలో ఉన్నటువంటిది ఏమీ తెలియదు. దేవుడి కొరకు ప్రతిష్ఠించుకుంది. ఏం చూసి వచ్చాడంటే తర్వాత జరగబోయేవి ఆమె భరించగలదా? అందరూ భరించలేదండి. అందరూ భరించలేరండి. ఉద్రేకంతో కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యారంభం అందరికీ బాగానే ఉంటుందండి, చచ్చే వరకు కాపాడుకోవాలి విశ్వాసం. అది కార్యాంతం అంటే. కార్యాంతం కూడా నీకు కార్యారంభం లాగా ఉందనుకో, నువ్వు సక్సెస్. కార్యారంభం దేవుడికి అక్కర్లేదండి, కార్యాంతం దేవుడు చూసేశాడు. చూసారా, ఒక సుమయోను గారే ఆయన 33 సంవత్సరాల తర్వాత ఆయన మరణం ఎలా ఉంటుందో చెప్పేశాడు మరియమ్మ గారికి. నీ హృదయంలో ఒక ఏమిటండి, ఖడ్గము దూసుకొని అంత బాధ నువ్వు అనుభవిస్తావు. మరియమ్మని దేవుడు ఎంచుకున్నాడు అంటే ఆమె మొత్తం జీవితం చదివేశాడండి దేవుడు. ఆమె ఓర్చుకుంటుంది, అవమానాలు భరిస్తుంది, సహిస్తుంది, దేవుడి కొరకు నిలబడుతుంది, దేవుడి రాజ్యము కొరకు తాను అర్పించుకుంటుంది. ఆనాటి మరియమ్మ గురించి సాక్ష్యం. మరి ఈ తల్లి, ఈ అన్నమ్మ తల్లి, ఈమె విధవరాలండి.
ఎవరో తెలుసండి ఈవిడ? ఏ గోత్రీకురాలండి? అషేరు గోత్రీకురాలు. అషేరు గోత్రీకులు అంటే ఎవరండి ఆమె? అషేరు గోత్రీకురాలు. యాకోబు సంతానములో నుంచి వచ్చినటువంటిది. బిల్హా యొక్క లేయా యొక్క దాసి బిల్హా. గాదు, అషేరు. ఆ వాక్యాల అర్థాలన్నీ మీకు చెప్తాను కావాలంటే. ఆదికాండం 49:20 ఉంటుంది. ఆ తర్వాత కావాలంటే రిఫరెన్స్ అన్నీ కూడా నేను తీస్తాను, కానీ ఇప్పుడు నాకు టైం అయిపోతుంది. ఆదికాండము 20 అషేరు గోత్రీకురాలండి ఈవిడ. హల్లెలూయా. చదివేసి గబగబ చదివేసి చెప్పేస్తాను చూడండి. ఆదికాండము 35వ అధ్యాయం. అసలు యాకోబు పిల్లలు ఎవరు? యాకోబు కుమారులు 23వ వచనం. 35:23. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠుడగు రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నాఫ్తాలి. లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, అషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టినటువంటి కుమారులు. ఏ వంశస్థురాలు? యాకోబు సంతానములో నుంచి వచ్చిందండి ఆమె. యాకోబు సంతానములో నుంచి వచ్చింది. అషేరు గోత్రీకురాలు. ఈ అషేరు దీవెన ఎలా ఉందో చూపించినానండి ఒకసారి. అషేరు గోత్రీకురాలు. యాకోబు చనిపోయేటప్పుడు ఆ 12 మంది బిడ్డలు పిలిచి ఒక్కొక్కరికి ఏ దీవెన ఉందో కొంతమంది శాపం కూడా ఉందండి. రూబేను యొక్క లేవి, షిమ్యోను వీళ్ళందరూ శపించబడ్డారు కదా. రూబేను వ్యభిచారం చేస్తాడు. లేవి, షిమ్యోన్లు ఆ యొక్క నరహంతకులుగా ఉంటారు. వాళ్ళందరూ శాపగ్రస్తులు. సరే, అది పక్కన పెట్టేద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనం 1. 49:20. అషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఎవరండి? అషేరు గోత్రికులు. వాళ్ళ దగ్గర ఏముంది? శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. హల్లెలూయా. రాజులకు తగినటువంటి పదార్థాలను అతడిస్తాడు. ఇంకో వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము. మోషే కూడా తర్వాత దీవిస్తాడండి, చాలా ఆశీర్వదిస్తాడు వాళ్ళని. ద్వితీయోపదేశకాండం ఇదే చూడండి. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం 33వ అధ్యాయము 24వ వచనం. ఆ అషేరును గూర్చి ఇట్లా నేను, అషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడు. నాకేం కావాలో అది మీరు పట్టుకోండి. వాళ్ళు ఆశీర్వదించబడ్డారా, శపించబడ్డారా? అది పట్టుకోండి. అషేరును గూర్చి ఇట్లా నేను, అషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములు తైలముతో ముంచబడును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియు ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అషేరు గోత్రికులు ఎవరో తెలుసా అండి? బ్లెస్డ్ ఫ్యామిలీ. అషేరు గోత్రికులు ధనవంతులు. అషేరు గోత్రికులు దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు. అంతేకాదు, అషేరు గోత్రికురాలు తర్వాత పనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. హల్లెలూయా. ఈ యొక్క పెనూయేలు ఎక్కడన్నా మీకు గుర్తుకొస్తుందా? ఆదికాండము 32వ అధ్యాయంలో యాకోబు ఆ యొక్క ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులాడుతాడు. ప్రభువా, నన్ను దీవించేదాకా నేను నిన్ను వదలను, నన్ను ఆశీర్వదించేదాకా వదలను. అవునా కదా? ఆ స్థలాన్ని ఏమన్నారండి? పెనూయేలు. ఆ స్థలాన్ని ఎక్కడ ఎలా ఉందండి? పెనుగులాడుతున్నాడు. దేవుడితో పోరాడి గెలిచాడు. ఆ వంశంలో నుంచి వచ్చిందండి ఈవిడ. సామాన్యురాలు కాదండి, సామాన్యురాలు కాదు. హోషేయ గ్రంథంలో కూడా ఉంటుందండి. ఆ మాట నాకు ఎంత ఇష్టమో మీకు అసలు నేను చెప్పలేనండి. అది చదివితేనే నాకు చాలా 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 సంతోషం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుడిని మడిమని పట్టుకుని మగసిరి గలవాడై, ఆ కుటుంబంలోంచి వచ్చిందండి. మగసిరి గలవాడై
మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయముందెను, అతని కన్నీరు విడిచి అతని బ్రతిమలాడెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. ఎవరండి? ఏ వంశంలో నుంచి వచ్చిందండి? మగసిరి అనగా దేనికి అర్థమండి? పట్టుదల, ప్రార్థనా జీవితం, పెనుగులాడేటువంటి అనుభవం, దేవుడితోనే పోరాటం చేసేటువంటి అనుభవం. నేను వదలను ప్రవ్వా. ఈ రాత్రి మనం అలా అడగగలమా? ఈ రాత్రి దేవుడు నీకేదో నేర్పే పంపుతాడు. నాకు తెలుసు, ఖచ్చితంగా నేర్చుకునే పంపుతాడు, నేర్పించే పంపుతాడు. ఆ గోత్రంలో నుంచి వచ్చిందండి. ఆమెం పేదరాలు కాదు, దిక్కులేంది కాదు, వంశం లేనిది, గోత్రము లేనిది కాదు. పట్టుదల కలిగింది, ప్రార్థనా పరురాలు. 13 ఏళ్లకు పెళ్ళయింది, 20 ఏళ్ళకి తన భర్త చనిపోయాడు. ఆ తర్వాత 84 సంవత్సరాలు దేవాలయంలో విడిచిపెట్టక దేవాలయంలో పరిచర్య చేస్తూ ఏం చేస్తుందండి? దేవాలయంలో మంచి యవన కాలములో ఉంది. మరలా ఇంకొక వివాహం చేసుకోవచ్చు, తన ఈ లోక సుఖభోగాలన్నీ అనుభవించవచ్చు. ధనవంతురాలు కాబట్టి, ఆషేరు గోత్రికలు కాబట్టి. కానీ ఆమె తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? నాకు అక్కర్లేదు, నాకు ఈ లోకం అక్కర్లేదు, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలు నాకు అక్కర్లేదు, ఈ లోకంలో ఉన్న నటనా జీవితం నాకు అక్కర్లేదు. అదొకానొక రోజున నాశనం అయిపోతుంది, తుడిచివేయబడుతుంది. ఆమె అనుభవించిందండి ఆ బాధని. మనం కూడా చాలా బాధలు అనుభవించే ఉంటామండి ఇప్పటికీ. కానీ మనకేం రావాలో తెలుసండి? జ్ఞానం రావాలి. దానిలో సర్వసూటిగా చెప్పాలంటే బుద్ధి రావాలి. బుద్ధి రాలేదంటే మళ్ళీ దెబ్బలు కొడతానే ఉంటాడు దేవుడు. ఖచ్చితంగా బుద్ధి వచ్చేదాకా కొడతానే ఉంటాడు. ఎందుకు కొడతాడు? నువ్వు నశించిపోకూడదని. ఈమె ఎక్కడి నుంచి వచ్చిందంటే హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చదివా, మగసిరి గలవాడు. ఆ తరంలో నుంచి వచ్చిందండి. పట్టుదల, ప్రార్థన, పోరాటం. ఈరోజు మనకు అలా ఉందండి? పోరాటం మనం చేస్తున్నామా? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా? ఆ మగసిరి కలిగినటువంటి ఆ జీవితం, అనుభవం, ప్రార్థించే అనుభవం, పోరాటం చేసే అనుభవం, దేవుడితో సహవాసం చేసే అనుభవం, దేవుడిని గెలిచే ఆ యొక్క దేవుడి దగ్గర పోరాటం చేసి ప్రార్థించే అనుభవం. ప్రభువా, ఇది నువ్వు చేసేదాకా నేను నిన్ను వదలను, అలా ఉండాలి. కానీ ప్రభువా, ఇది నువ్వు నాకు చేయలేదు కాబట్టి నేను నిన్ను వదిలేస్తాను అంటే దేవుడు మెచ్చడం. మనం ఎక్కడున్నాం? ఆమె ఏం చేసింది? 20 ఏళ్ళప్పుడు మంచి యవన కాలంలో, నేను విధవరాలు ఇది ఒకటే చూశానండి, అందుకే నేను ఆ వాక్యం చెప్పను ప్రభువా అన్నాను. దేవుడు అన్నాడు, అది చెప్పు, నువ్వు ఎల్లు దానిలోకి, ఆ వాక్యం ధ్యానించు. నేను నీతో మాట్లాడాలనుకున్నాను, నేను నిన్ను సిద్ధపరచాలనుకున్నాను, నేను నీకు నేర్పించాలనుకున్నాను. నువ్వు నేర్చుకున్న తర్వాత అనేక మందికి నేర్పించేదానిగా నేను నిన్ను మారుస్తాను. అటువంటి స్త్రీలు నాకు కావాలి. ఆ స్త్రీ ఎవరో తెలుసండి? 20 ఏళ్ళప్పుడు మంచి వయసులో తీసుకున్నటువంటి తీర్మానం, నాకు లోకం వద్దు, పాపం వద్దు, ఈ సుఖభోగాలు వద్దు, ఈ నటన జీవితం వద్దు. ఈరోజు మన వయసు ఎంత? నాకు తెలిసి చిన్నపిల్లలు చాలా తక్కువ. కానీ మన తీర్మానాలు ఎలా ఉన్నాయి? అది దేవుడు అడుగుతున్నాడు. మన తీర్మానాలు ఎలా ఉన్నాయి? మన పట్టుదల ఎలా ఉంది? మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? మన నిరీక్షణ ఎలా ఉంది? దేవుడితో మన సహవాసం ఎలా ఉంది? దేవుడి దగ్గర మన పోరాటం ఎలా ఉంది? నచ్చినట్లుగా ఉంటామండి మనం. మనస్సు కలిగితే దేవుడి మీద, మనస్సు కలగపోతే దేవుడించి పక్కకి ఇష్టపడట్లేదు దేవుడు. ఆమెను చూసి సంతోషిస్తున్నాడు. 84 సంవత్సరాలండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 84 సంవత్సరాలు. అంటే చనిపోయేంత వరకు నాకు ఈ లోకం వద్దు, తల్లిదండ్రులు వద్దు, బంధువులు వద్దు, నాకు ఈ లోకంలో ఏది వద్దు, మొత్తం అన్నీ వదిలేసుకొని 20 ఏళ్ళప్పుడు మందిరానికి వచ్చిందండి. మందిరంకి వచ్చి ఏం చేస్తుందండి? మందిరం తుడుస్తుంది, మందిరంలో పనులు చేస్తుంది, ఆ యొక్క యెరూషలేము దేవాలయం దగ్గర కడుగుతుంది, అవన్నీ ఎత్తి పారేస్తుంది. మందిరంలో మామూలుగా ఆ మందిరంలో స్త్రీ చేయవలసినటువంటి పనులన్నీ చేస్తుంది. అక్కడితో ఆగిపోలేదండి. ఆమె చేస్తూ 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 ఉండగా ఆమె గురించి దేవుని వాక్యం ఎలా రాయబడి ఉన్నదో తెలుసండి? మరియు ఆ షేరు గోత్రికురాలు పెనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ప్రవక్తిగా మారిపోయిందండి. దేవునితోనే తన సహవాసం, దేవునితోనే తన భక్తి బీజం, దేవునితోనే సాంగత్యం, దేవునితోనే అనునిత్యము, రాత్రి అక్కడ, పగలు అక్కడే. ఇల్లు లేదు,
బంధువులు లేరు, స్నేహితులు లేరు, దేవాది దేవుని కృపలో సెల్ ఫోన్స్ లేవండి. అందుకే ఆమె బాగుపడింది, మనం ఇలా అయిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సెల్ ఫోన్స్ వచ్చి నిజంగా చాలా పాడు చేసేసినాయి అండి. మన కాన్సన్ట్రేషన్ మీద దెబ్బ కొడుతుందండి. ఎందుకంటే ఇది అంచకాలం కదండి, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేస్తుంది మనల్ని. దానిలో నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం. ఇక్కడ ఉన్నప్పుడే వినటం, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కన్నీ అయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అలా ఉండటానికి వీలు లేదు. 84 సంవత్సరాలు దేవుని మందిరంలోనే దేవుడి పనుల మీదే ఆమె గడిపేసి చివరికి ఆమె జీవితం ఎలా అయిపోయిందో తెలుసా అంటే 104 సంవత్సరాలు దేవుడి మందిరంలోనే వృద్ధురాలు అయిపోయింది. కనిపెడుతుంది. ఏం చేసింది ఆమె? చాలా లాస్ట్కి వచ్చేస్తున్నాను, టైం సరిపోవట్లేదు, నాకు చాలా వాక్యం ఉంది కానీ చెప్పలేకపోతున్నా. ఆమె ఏం చేసింది? ప్రార్థన చేస్తుంది, మందిరంలో పనులు చేస్తుంది, దేవునితో సహవాసం చేస్తుంది. చివరికి ఆమె ఏముంది, ఆమె గురించి ఏమి రాసినట్టు తెలుసండి? విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఏం మాట్లాడుతుంది? ఆయనను గూర్చి మాట్లాడుతుంది. ఆమె ఎలా మారిపోయింది? ఆమె జీవితం ఎలా మారిపోయింది? ఒక ప్రవక్తిగా మారిపోయిందండి. ప్రవచిస్తుందండి దేవుని గురించి. అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు, యెరూషలేములోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఆమె దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళుతున్నారు. వాళ్ళతో మాట్లాడుతుంది, దేవుడి వాక్యాలు చెప్తుంది, దేవుని కొరకు చెప్తుంది, ధర్మశాస్త్రం గురించి వివరిస్తుంది. 84 సంవత్సరాలు దేవాలయంలో విడువక, ఆ మాట ఉందా లేదా నాకు చెప్పండి. దేవాలయము విడువక ఆమె ఏం చేస్తుందో తెలుసండి? అక్కడే ఉండిపోయిందండి. హల్లెలూయా. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమితో సంసారం చేసి బహుకాలం గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడువక, అది నాకు కావాలి, దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు ఏం చేస్తుంది? ఎన్ని పాయింట్స్ ఉన్నాయి దానిలో? ఆ వాక్యములు ఎన్ని ఉన్నాయి? దేవాలయమును విడిచిపెట్టలేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఉపవాస ప్రార్థనలు. నెంబర్ 3 రేయింబగళ్ళు సేవ చేస్తుంది. రాత్రికి రాత్రి ప్రార్థన, పగలికి పగలు ప్రార్థన, రాత్రి పగళ్ళు ప్రార్థన చేస్తుంది. దేని కొరకు ప్రార్థన చేస్తుంది? నాకు అది కావాలి, నాతో దేవుడు మాట్లాడేది మాట అదే. ఆమె దేని కొరకు ప్రార్థన? విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో. ఇశ్రాయేలీల విమోచన కొరకు మనకుందా భక్తి? మనకుందా బాధ్యత? మనకుందా పట్టుదల? మనకుందా పౌరుషం? అందుకే మన పిల్లలకి మార్పు రావట్లా, మన భర్తలకి మార్పు రావట్లా. మనకు అటువంటి ఎడతగినటువంటి ప్రార్థన అనుభవం లేదు. ఆమె ప్రార్థిస్తుంది, ఎడతెగక ప్రార్థిస్తుంది, రాత్రి పగళ్ళు కూడా ప్రార్థిస్తుంది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ ప్రార్థనలోంచి ఏం పుట్టుకొచ్చింది? ఆమె దేని కొరకు ప్రార్థిస్తుంది? ఇందాక మనం చదివాం కదా, ఒక మంచి వాక్యం చదివాం కదా, మత్తయి సువార్త 1:21. ఆమె కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవు. హల్లెలూయా. నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు ఎవ్వరూ చెప్పలేదండి. ఇందాక వాక్యం ధ్యానిస్తుండగా దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? ఆమె ప్రార్థిస్తుంది. ఎందుకని? కన్యత్వము మొదలుకొని యెరూషలేములో స్త్రీలు వారి కన్యత్వం కాపాడబడాలి ప్రభువా. యెరూషలేము స్త్రీలు వారి కన్యత్వము కాపాడబడాలి. వాళ్ళ కన్యత్వము చెరపబడకూడదు, వారి ప్రతిష్టత చెరపబడకూడదు, వారి భక్తి పాడవకూడదు. కారణం, కన్యకకి జన్మిస్తాడు యేసయ్య. హల్లెలూయా. ఆ ప్రవచనం రావాలంటే కన్యక రావాలి. ఆ కన్యక పరిశుద్ధరాలుగా ఉండాలి. ఆ కన్యక పరిశుద్ధరాలుగా ఉండాలి అంటే ప్రార్థించేవాళ్ళు కావాలి, పెనుగులాడేవారు కావాలి. ఆమె ప్రార్థనలో నుంచి పుట్టుకొచ్చిందే కన్య మరియా. హల్లెలూయా. ఆమె ప్రార్థనలో నుంచి పుట్టుకొచ్చింది. మరియమ్మ వయసు ఎంత? మరియమ్మ వయసు ఎంత? 13 ఏళ్ళకి పెళ్ళయింది. ఓకే. తర్వాత 13-14 ఏళ్ళకి బిడ్డను కనేసింది, ఎత్తుకుని వస్తుంది 15 ఏళ్ళకి. ఈ వయసు ఎంత? 104 సంవత్సరాలు. ఆమె పుట్టుక ముందు నుంచే ఏం ప్రార్థిస్తుంది? దేవుడు ప్రణాళిక నీకు తెలుసా? నీ పట్ల దేవుడు ఎంత ప్రొటెక్షన్ ఉంచాడు, ఎంత కాపుదల నువ్వు కావాలి దేవుడికి. దేవుడు రాజ్యం నీ ద్వారా విస్తరించబడాలి అని అంటే నీ కొరకు ఎన్ని ప్రార్థనలు ఉన్నాయో చూడు. ఆ తల్లి 84 సంవత్సరాలు కన్యత్వము విడిచిన దగ్గర నుంచి కూడా
కన్యకల గురించి, యెరూషలేము కన్యకల గురించి ప్రార్థిస్తుంది. ప్రభువా, ఈ యెరూషలేము కన్యకలు కావాలి, ఆ కన్యకను నువ్వు దర్శిస్తానన్నావో, ఈ లోక రక్షకుడు వస్తాడు, మా పాపముల నుండి ఆయనే విడిపిస్తాడు. ఆయన రావాలి అంటే కన్యక కావాలి ప్రభా, పరిశుద్ధురాలు కావాలి ప్రభా, పవిత్రురాలు కావాలి ప్రభా, నిన్ను మోసే గర్భము కావాలి, నీతో ఉండేటువంటి ఆమె కావాలి, నీకు లోబడేటువంటి స్వభావం కావాలి, నువ్వు సంతోషించేటువంటి హృదయం, అటువంటి కన్యక కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అందుకొరకు నా జీవితాన్ని నేను సమర్పించుకుంటాను. ఇశ్రాయేలీయుల ఆ యొక్క కన్యకల కన్యత్వం గురించి నేను ప్రార్థిస్తాను. ఈరోజు నీ తీర్మానం ఏంటి? ఎన్ని సంవత్సరాలు నా జీవితంలోనికి వస్తున్నాయి, ఆ యొక్క పండగ చేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం, మర్చిపోతున్నాం. మళ్ళీ రేపు ఆదివారం అడుగుతాను, అమ్మ 31 రాత్రి ఏంటి వాక్యం? ఎవ్వరికి గుర్తుండదు. మరి పట్టుదల ఎలా ఉంటుంది? పెనుగులాట ఎలా ఉంటుంది? పెనుగులాట కావాలి. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ తల్లి 104 సంవత్సరాల వరకు అన్నమ్మ తల్లి ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో విడువక ప్రార్థిస్తుంది. ఎందుకని? యెరూషలేము కుమార్తెలు నీ కొడుకు గురించిన వాళ్ళ భారంగా ప్రార్థిస్తున్నావు ఎప్పుడైనా? నీ కూతురు గురించి, నీ బిడ్డల గురించి, నీ సంఘము గురించి ఎప్పుడైనా ప్రార్థించమా? కడుపులో పేగులు కరిగిపోవాలండి, కదిలిపోవాలి. అలాంటి కన్నీటితో ఉందా ఆమె? ఉపవాసాలతో దేవుడికి స్తోత్రం సహా హల్లెలూయా. అటువంటి ప్రార్థన నీకుందా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. చూడండి, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. ఆమె చేసినటువంటి రాత్రింబగళ్ళు చేసినటువంటి ప్రార్థనలో నుంచి పుట్టుకొచ్చిందండి. ఎవరు? కన్యమరియా. కన్యమరియా, ఈరోజు నీ తీర్మానం ఏంటి? ఈరోజు నువ్వు ఎలా వెళ్తావు? అడుగు బయటికి ఎట్లా వేస్తావు? అడుగేంటో, నీ తీర్మానం ఏంటో, నీ వాగ్దానం ఏంటో. 24 గంటలు 31 వచ్చిందంటే, ప్రభువా నాకు వాగ్దానం ఇచ్చే, నేను కార్డు తీసేసుకుంటాను, దాని మీద ఏముందో నా జీవితంలో జరిపాలి, నేను మాత్రం సినిమాలకు వెళ్తా, నేను మాత్రం సినిమా పాటలు వింటా, నేను మాత్రం సినిమా పాటలకి నాట్యం ఆడతా. సిగ్గుండాలండి. ఇంకా సిగ్గుమాలైన బ్రతకద్దు. నాకు ఇక్కడ 10 మంది ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. నేను ఎలా ఉన్నానో నా బిడ్డలు అలా ఉండాలి. కనీసం కంటికి కాదు కదా, చెవుకు కూడా వినబడదు. అటువంటి ధైర్యంతో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం. 15వ అధ్యాయము 18వ వచనం. yes Lord. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన, సౌలు నన్ను అనుసరింపగా వెనక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతన్ని నీ రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనబోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినెను. తరువాత అతడు సౌలునందుకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు, అలాగైనా నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి? హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత లాస్ట్ వచనం చదివేస్తాను, టైం సరిపోట్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి చూద్దాం. 16, 12 నువ్వు ఉంటావు, నువ్వు ఉండాలి. 16, 12. అతడు వాని పిలిపించి లోపలికి తీసుకొని వచ్చును. అతని ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడు అయిండును. అతడు రాగానే నేను కోరుకుని చిన్నవాడు ఇతడే. 12వ వచనంలో, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా. నీ మీద ఉందా దేవుని ఆత్మ? దేవుని ఆత్మ నీ మీద ఉందా? దేవుని ఆత్మతో నింపబడుతున్నావా? లేకపోతే రంకెలు వినబడుతున్నాయా నీ దగ్గర నుంచి? రంకెలు, అరుపులు, కేకలు, పెడబొబ్బులు. ఏమైంది? సౌలు అభిషేకాన్ని కోల్పోయాడు.
సౌలు దేవుని మాటకి తిరస్కరించాడు. సౌలు దేవుడి మాటకి తల వంచలేదు, తన ఇష్ట ప్రకారం జీవించాడు. దేవుడు అన్నాడు, తీసేయితనే, నాకు అక్కర్లేదు. సౌలుని తీసేశాడు. సౌలుని అడిగాడు. సమూయేలు వచ్చి అడుగుతున్నాడు, నేను నీకు చెప్పింది ఏంటి? దేవుడు నాకు చెప్పింది నీకు చెప్పాను, నువ్వు ఎక్కడ చేసావు? చేయలేదు. వాటన్నిటిని నేను చంపేమన్నాను కదా, అమాలేకీయులందరినీ చంపినప్పుడు మరి పశువులను కూడా చంపేమని ఎందుకు చంపలేదు? కొన్ని ఎందుకు ఉండనిచ్చావు? కొన్ని ఉంటున్నాయి మనలో, ఏదో ద్వేషం, ఈర్ష, అసూయ, ఇక ఏవో. ఆ 9లో మీరు చూసుకోండి. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు అసలు అతని కోసం ప్రార్థన చేయకో. రాత్రంతా ప్రార్థన చేశాడు. ప్రభువా, సౌలు మాట వినలేదు ప్రభువా, అరుపులు, రంకెలు, అక్కడ ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావం నాకు వినబడుతున్నాయి. దేవుడు అన్నాడు, అతని కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు, వదిలే. ఒక్క రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఆ రాత్రి ప్రార్థనలు ఏమైందో తెలుసండి? సౌలుకు బదులుగా దేవుడు దావీదుని ఏం చేసుకున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌలుకు బదులుగా దావీదుని దేవుడు అభిషేకించేశాడు. దావీదు మీద దేవుని ఆత్మ నిలిచి, నాటు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా. మన స్వరం కాదండి దేవుడికి కావాల్సింది, మన అరుపులు కాదు, మన కేకలు కాదు. ఇక్కడ వాక్యం ఉంది కదా, బలులు అర్పించుట కంటే, ఆజ్ఞను గైకొనుటగా పొటేలు కొమ్ము అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రింబగళ్ళు ఉపవాసము చేస్తూ దేవాలయమును విడువక ఆషేరు గోత్రికురాలు పెనూయేలు కుమార్తె అయినటువంటి అన్నా ప్రార్థన చేసినప్పుడు కన్యమరియ పుట్టుకొచ్చిందండి ఆమె ప్రార్థనలో నుంచి. సుదీర్ఘమైనటువంటి ప్రార్థన. నువ్వు అనుకున్నావు కదా, ప్రవ్వా రక్షణ పొందిన దగ్గర నుంచి మా ఆయన కోసం ప్రార్థిస్తున్నాము, ఆయన తాగుడు మానట్ల. అవునా కదా? ఉన్నారు మనలో కూడా. ప్రవ్వా అసలు వింటున్నావో తెలీదు, లేదో తెలీదు, నా బిడ్డ మారట్లా, నా భర్త మారట్లా, నా కుటుంబం మారట్లా. ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, ఆ సుదీర్ఘమైనటువంటి ప్రార్థనలో ఎవరు వచ్చారండి? కన్యమరియ పుట్టుకొచ్చిందండి. ఆ కన్యమరియ తెగింపు వచ్చింది. ఆ కన్యమరియ సిద్ధపాటు వచ్చింది. ఆమె గర్భము దేవుడికి అప్పగించుకుంది. ఈ రోజున నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన మగసిరి కలిగినటువంటి పట్టుదల, పౌరుషం, పోరాటం. దేవుడి మీద అలగటం కాదండి, అలుగుట వేరమ్మా, అలుగుట వేరు. వెనకబడిపోవటం వేరు. సౌలు వెనకబడ్డాడమ్మా. వాక్యం దగ్గర మాత్రం మొహమాటం ఉండదండి. సౌలు వెనకబడ్డాడు, దేవుడి మాట వినలేదు. జాగ్రత్త. అలా మనలో ఎవ్వరూ ఉండకుండా దేవుడు మనలందరినీ కాపాడునుగాక. దావీదు దేవుడి చిత్తానికి అప్పగించుకున్నాడు, అందుకే దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం. దావీదు మీదకి ఆనాటి నుండి ఏమైందంటే బలమైన ఆత్మ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉపవాస ప్రార్థనలో, ఆ రాత్రి చేసిన ప్రార్థనలో ఆనాడు ఆ యొక్క సౌలుకి బదులుగా ఇక దావీదు సిద్ధమైపోయాడు. మరి నీ ఉపవాసాలు ఎలా ఉన్నాయి? నీ ప్రార్థన ఎలా ఉంది కదా? ఆ యొక్క అన్నమ్మ తల్లి తీసుకున్నటువంటి 20 ఏళ్ల వయసులో నేను అనుకున్నాను, అబ్బా విధవరాలు 84 సంవత్సరాలు, ఇదేంటి ప్రభువా, ఇదేం వర్తమానం, అందులో ఈ 31వ తారీఖుని ఇదే. కానీ దేవుడు అన్నాడు, నువ్వు అది చూసావు, నేను ఇది చూస్తున్నాను. నువ్వు 84 సంవత్సరాలు చూస్తున్నావు, అది కాదు, 20 ఏళ్ల వయసులో ఆమె తీసుకునే తీర్మానం.